నల్లని చీకట్లో రాజమందిరంకి కొద్ది దూరంలో చెట్ల మధ్యలో తెల్లని ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాదని నాకు అనిపిస్తోంది. ముందు ఇక్కడ నుండి వెళదాం పదండి. రాజమందిరం పూర్తి వివరాలు తెలుసుకుని మరోసారి వద్దాం అన్నాడు నాగు. నిర్ణయం మార్చుకున్న స్నేహితుడికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు పరిగెత్తారు. ఆ భయంలో ఎవరూ కూడా చెట్ల మీదున్న తెల్లని ఆకారాన్ని చూడకుండానే రాజమందిరం గేటు దగ్గరకు పరుగు తీశారు. కాని ఆ తెల్లని ఆకారం వీరు పరిగెత్తుతున్న వైపే తీక్షణంగా చూసింది. వారికి ఎటువంటి హాని చేయలేదు. నాగ్ మరియు అతని స్నేహితులు కోట బురుజు దాటారు. నాగ్ అలా కోట గుమ్మం దాటగానే గ్రామంలోని శివాలయంలో అప్పటిదాకా శివుని ముందు బుసలు కొట్టే సర్పాలు నెమ్మదిగా శాంతించి వాటి పుట్టల్లోకి చేరుకున్నాయి. నాగ్ అతని మిత్రులు బయటకొచ్చి గ్రామం వైపు నడుస్తున్నారు. ఎటువంటి వెలుతురు లేకపోయినా జాగ్రత్తగా నడుస్తూ కారు వద్దకు చేరుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. కారులో కూర్చుని గ్రామం వైపు వెళుతూ, రాజమందిరంకు నాగబంధం ఉంది అన్నాడు రాజు. ఆశ్చర్యంగా చూసిన వెంకట్ రాజులతో, అవును, మనం రాజమందిరం ప్రధాన ద్వారం తలుపు తెరవాలని ప్రయత్నించగానే మన ముగ్గురు చేతులకు పెద్ద సర్పం తగిలింది. అవునా కాదా? అవును, కొద్దిలో తప్పించుకున్నాం, లేదంటే ముగ్గురం అక్కడే సర్పం చేతిలో మరణించేవాళ్ళం అన్నారు మిత్రులు. నాగబంధం వివరాలు, మా తాతగారు ఎలా మరణించారో ఆ పూర్తి వివరాలు త్వరలోనే తెలుసుకుందాం. అప్పటికే గ్రామంలోకి చేరుకున్న కారును మిత్రుల ఇళ్ల దగ్గర ఆపి తన ఇంటికి చేరుకున్న నాగుకు వాకిట్లోనే తండ్రి ఎదురయ్యాడు. ఇంత సమయం వరకు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా కలవడం లేదు అని ప్రశ్నించాడు తండ్రి. వెంకట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, రామయ్య తాతతో మాట్లాడుతూ ఆలస్యమైంది అని చెప్పాడు నాగు. ఇంత రాత్రి దాకా ఎప్పుడూ ఉండద్దు, ఈ గ్రామం పరిస్థితి నీకు తెలీదు అన్నాడు తండ్రి. సరేనని తల ఊపాడు నాగు. భోజనం చేసి తన గదిలో పడుకున్న నాగుకు మనసంతా గందరగోళంగా ఉంది. అసలు నేను అనుకున్నది సాధించగలుగుతానా? నాగబంధంను నేను ఎదుర్కోగలనా? సర్పాలకు మా కుటుంబానికి సంబంధం ఏమిటి? మా వంశం నిరంతరం ఆరాధించే శివుడు నా ప్రయత్నానికి సహాయం చేస్తాడా? రకరకాల ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈ క్రమంలో వెంకట్రాజు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలుపు తీయాలనే ప్రయత్నం చేయగానే పెద్ద సర్పం చేతులకు తగలడం, చెట్టు మీద తెల్లని ఆకారం, అసలు తమ స్నేహితుడు నాగు పూర్తిగా తమతో విషయాలు చెప్పకుండా గ్రామం మొత్తం దెయ్యాల బంగ్లా అని పిలిచే పురాతన రాజుగారి మందిరంకి ఎందుకు తీసుకువెళ్ళాడు? ఇలా ఆలోచిస్తున్న వారికి నిద్ర పట్టలేదు. ఫోన్ మోగిన శబ్దానికి నిద్రలేచిన నాకు రవి ఫోన్లో మాట్లాడుతూ, నేను వాసు రాత్రి 9 గంటలకు వచ్చాం, నువ్వు త్వరగా రెడీ అయ్యి నాగులకుంట చెరువు దగ్గరకు రా అని చెప్పాడు. రెడీ అయ్యి నాగులకుంట చెరువు వద్దకు చేరుకున్న నాకు అప్పటికే అక్కడ రాజు, వెంకట్, వాసు, రవి కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. అందరూ కలిసి కాసేపు చిన్ననాటి ఊసులు మాట్లాడుకున్నారు. చిన్నప్పుడు సరదాగా ఈ నాగులకుంట దగ్గరే గడిపేవారు. కుంట ఒడ్డున 15 అడుగుల నాగేంద్రస్వామి శిల్పం ఉంటుంది. దానికి దగ్గరలో పెద్ద రావి చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతంలో గడిపే మిత్రులు మరలిక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉన్నారు. ఏంట్రా నాగ్, అలా ఉన్నావు అని అడిగిన రవితో, ఈసారి మన ఊరి కార్తీక మాస ఉత్సవాలు ముగిసేలోపు నేను చేసే ప్రయత్నం పూర్తవ్వాలి. లేదంటే మా కుటుంబానికి చాలా సమస్యలు, గ్రామానికి కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడచ్చు. కనుక నా ప్రయత్నానికి మీరు సహాయం చేయాలని కోరాడు. మీకోసం ఏదైనా చేస్తాం, ప్రాణాలైనా ఇస్తాం అన్నారు స్నేహితులు. వారి మాటలు విని ఆనందించాడు నాగ్. అమెరికాలో తన మావయ్య ద్వారా తనకు కొన్ని రాజమందిర రహస్యాలు తెలిసాయని పూర్తిగా తెలుసుకుని గ్రామంను మరియు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే తాను ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఈ గ్రామానికి వచ్చానని, పూర్తి వివరాలు తర్వాత చెబుతానని ఈరోజు రాత్రికి అందరం నాగులకోనకి వెళదామనగా మిత్రులు భయంగా, అక్కడ అడుగడుగున విషసర్పాలుంటాయి, అక్కడ నివసించేవారు తప్ప ఎవరూ ఆ గ్రామంలోకి వెళ్ళలేరు, అందులో మనకెప్పుడూ ఆ దారిలో వెళ్ళిన అనుభవం లేదు అన్న స్నేహితులతో తెలుసుకుని వెళదాం అన్నాడు నాగ్. ఈ గ్రామంలో ఆ ప్రాంతం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామయ్య తాత అన్నాడు నాగ్. అతని వంక ఆశ్చర్యంగా చూశారు మిత్రులు. ఆలయం వద్ద బయట ఉత్సవాలకు పనులు చూస్తున్న రామయ్య తాత దగ్గరకు చేరుకున్నారు. ఏంటి, చాలా కాలం తర్వాత మిత్రులంతా ఉత్సవాలకు సందడి చేయడానికి వచ్చారా అని నవ్వుతూ అన్నాడు రామయ్య తాత. తాత, నాకు నాగుల కోనకు వెళ్లే దారి చెప్పు,
అని అడిగిన నాగుకేసి భయంగా చూశాడు. నాకు తెలీదు బాబూ అని చెప్పాడు తాత. నువ్విప్పుడు చెప్పకపోతే మా వంశమే నాశనం అవుతుంది అన్నాడు నాగ్. ఆ మాట అనకు బాబు, మీ వంశం లేందే ఈ గ్రామం లేదు, ఈ మనుషులు లేరు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు తాత. నీకు రేపు పూర్తి వివరాలు చెప్తాను, ఇప్పుడు మాత్రం కోనకి వెళ్లే దారి చెప్పు అన్నాడు నాగ్. రామయ్య తాత తనకు తెలిసిన దారి, అక్కడ ప్రమాదాలు చెప్పి, జాగ్రత్త, మిమ్మల్ని ఆ శివయ్య వెంటుండి కాపాడతాడు అన్నాడు. పగటివేళ మీరు ఆ కోనలో కాలవలసిన పెద్దలు ఎవరూ ఉండరు, రాత్రివేళ మాత్రమే ఉంటారు, జాగ్రత్త అని హెచ్చరించి బాధపడుతూ వెళ్ళిపోయాడు రామయ్య. సమయం సాయంత్రం 7 గంటలైంది. మిత్రులందరూ గ్రామ చివరికి చేరుకున్నారు. దారిలో ముళ్ల పొదలను తమ చేతిలో ఉన్న కర్రలతో తోస్తూ నడుస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటులో లేదు. ఆ సమయంలో వారికి ఏమన్నా ప్రమాదం జరిగినా ఎవరికీ తెలీదు. కారణం, ఆ మార్గంలో సర్పవరం గ్రామస్తులెవరూ తిరగరు. నాగులకోనలో ఉండే ప్రజలెవరూ సర్పవరం గ్రామ శివార్లోకి ప్రవేశించరు. నాగులకోనకు సర్పవరంకు సంబంధం ఏమిటి? అలా నెమ్మదిగా నడుస్తున్న మిత్రులకు మధ్యలో ఒక వాగు కనిపించింది. అది ఎంత లోతుంటుందో తెలియని పరిస్థితి. నాగు నెమ్మదిగా కర్ర సాయంతో ముందుకు వెళ్ళి పెద్ద ప్రమాదం లేదని చెప్పాడు. అందరూ దిగి ముందుకు నడిచి వాగు దాటారు. వాగు దాటిన 2 కిలోమీటర్లకు నాగుల కోనొస్తుందని, వాగు దాటాక అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములుంటాయని రామయ్య తాత ముందే చెప్పాడు. కాళ్లకు పొడువాటి షూసు, చేతులకు గ్లౌజులు వేసుకుని జాగ్రత్తగా నడవసాగారు. కొద్ది దూరం వెళ్ళగానే చీకట్లో ఒక ఆకారం వీరి ముందు నడుస్తూ కనిపిస్తోంది. టార్చ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ముందుకు వెళ్ళి చూడాలా వద్దా అన్న సంశయంతో ఉన్న మిత్రులు ఒక్క క్షణం అక్కడే ఆగారు. ఆగగానే రవి కాలి చుట్టూ పెద్ద సర్పం ఒకటి చుట్టుకుని కాటు వేయడానికి ప్రయత్నించగా పెద్దగా కేక పెట్టాడు. తెల్లని దుస్తులు వేసుకుని నడుస్తున్న ఆకారం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఆ కేక విని. నాగు కేక విన్న మిత్రులు అతని కేసి చూస్తుండడంతో ఆ ఆకారం వీరిని చూసిన విషయం గమనించలేదు. వారి వద్దన్న కర్రలతో ఆ విషసర్పాన్ని గట్టిగా లాగేశారు. అది ప్రతిఘటించిన 5గురు కర్రలతో భయపెట్టడం వలన అది పొదల్లోకి వెళ్ళిపోయింది. సన్నని రోడ్డు వైపు చూసిన మిత్రులకు ఆ ఆకారం కనపడలేదు. ఇంత రాత్రివేళ ఈ దారిలో ఎవరూ తిరగరు, అలాంటిది ఈ ప్రాంతంలో ఎవరు? మొన్న తను ఈ గ్రామానికి వచ్చే రోజు కూడా అర్ధరాత్రి నా కారులో లిఫ్ట్ అడిగి ప్రయాణించిన మహిళ ఎవరు? గ్రామ శివార్లోకి రాగానే ఇలా తనకు వింత ఆకారాలు ఎందుకు కనిపిస్తున్నాయి? వీటికి తన రాజకుటుంబానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇలా ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు నాగ్. ఇంతకుముందు మనకు కనిపించిన ఆకారం ఎవరు అని వాసు ప్రశ్నించగా, ఏం లేదు, టార్చ్ లైట్ వెలుగులో ఏవో చెట్లు ఊగుతున్నాయి, అది చూసి మనకలా అనిపించింది అని పైకి చెప్పినా ఖచ్చితంగా ఆ ఆకారాలకు నాకు ఏదో సంబంధం ఉన్నట్లు మనసులో ఆలోచిస్తూనే ఉన్నాడు నాగ్. అలా నడుస్తున్న వారికి ఆ దారిలోనే ఇరుకైన మార్గం మధ్యలో కొద్దిగా ముందుకు 6 సర్పాలు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. టార్చ్ లైట్ ఆపండి అంటూ పెద్దగరిచాడు నాగ్. కదలక కాసేపు అక్కడే ఆగండి, ఆ సర్పాలు వెళదాకా వెళదాం అన్నాడు. అందరూ అలాగే నిల్చున్నారు. ఆ సర్పాలు ఎదురుగా వస్తే తప్పించుకునే ఛాన్స్ కూడా వీరికి లేదు. చుట్టూ దట్టమైన అడవి, ఆ దారి తప్ప మరే మార్గం లేదు. అలాగే భయపడుతూ నిల్చున్న వారిని ఇంతకు ముందు వెళ్ళిన ఆకారం కొద్ది దూరం నుండి గమనిస్తోంది. ఇంతలో అడవిలో దూరం నుండి ఒక మంట కనిపించింది. అందరూ ఆ మంట వైపు చూస్తూ ఉండగా హఠాత్తుగా పెద్దగా శబ్దాలేవో వినిపించాయి. ఆ శబ్దమేంటో చూద్దామని అందరూ అటువైపు టార్చ్ ఫోకస్ చేశారు. భయంతో అటే చూడసాగారు. అటవీ మార్గం గుండా 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తుండడం చూసి భయపడి వారికేసి చూడసాగారు. వారిని చూడగానే టార్చ్ లైట్లు ఆపివేసినా కూడా వారి దగ్గరకు ఆ 2 సమీపించి, ఎవరు మీరు? ఎందుకీ ప్రాంతానికొచ్చారు? చెప్పండి, లేదా మా చేతిలో చస్తారు అని గట్టిగా అరిచాడు ఒక యువకుడు. పక్కనే ఉన్న దాదాపు 90 సంవత్సరాల వృద్ధుడు ఆగమని సైగ చేసి, ఎవరు బాబు, ఎందుకింత రాత్రివేళ ఈ అరణ్యంలోకొస్తున్నారు అని అడగ్గా, నాగు అందుకొని, తాతయ్య, మాది సర్పవరం పక్కన వెంకటపాలెం. ఈ ప్రాంతంలో ఏదో శివాలయం ఉందని, కార్తీక మాసంలో రాత్రివేళ ఈ ప్రాంత ఆలయాన్ని దర్శించి శివునికి అభిషేకం చేస్తే మంచి జరిగి కోరిన కోరికలు తీరతాయని మా పెద్దలు మాట్లాడుకోవడం విని ప్రమాదమని తెలిసిన ఈ ప్రాంతానికొచ్చాం అని చెప్పాడు నాగు. నాగు మాటల మీద నమ్మకం కుదరలేదు తాతకి. లేదు, మీరు ఏదో కావాలని వచ్చారు.
మిమ్మల్ని చూస్తే గ్రామస్తులా లేరు, ఈ ప్రాంతం వారిలా లేరు అన్నాడు. మేం పుట్టి పెరిగింది ఇక్కడే, పట్నంలో ఉద్యోగాలు చేస్తున్నాం. కార్తీక మాస ఉత్సవాలకొచ్చాం అనగా, సరే మీరు ముందు నడవండి, మీ నుంచి ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు, మాతో రండి అంటూ ఇంతకు ముందు వీరు చూసిన మంట వైపు తీసుకెళ్లసాగారు. తాతకు 95 సంవత్సరాలున్న అడవిలో ఉత్సాహంగా నడుస్తున్నాడు. అతని వెంట ఉన్న యువకుడు అతని మనవడో లేక శిష్యుడో అయ్యుంటాడు అనుకున్నారు నాగు బృందం. తాత వేషధారణ, గెడ్డం బాగా పెరిగి, తలకు కూడా జుట్టు పెరిగి దాదాపు నాగసాధువులా ఉన్నాడు. శిష్యుడు అదే మాదిరిగా ఉన్నాడు. ఆ మంట దగ్గరకు చేరుకున్న వారికి ఆలయ తోరణం కనిపించింది. నాగు మిత్ర బృందం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కారణం, దాదాపు సర్పవరంలో శివాలయ తోరణం ఎలా ఉందో అచ్చు అదే మాదిరి, కొంచెం కూడా మార్పు లేదు. ఆ పెద్ద మంట దగ్గరకు తీసుకువెళ్ళి వారిని కూర్చోమని చెప్పి వారు ఆ మంట ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరు మీరు, ఏ ఉద్దేశంతో నాగుల కోనొచ్చారు అని అడిగిన తాత ప్రశ్నకు అందరూ ఒకేసారి, నిజం తాతయ్య, ఆలయం చూద్దామనే వచ్చాం, ఇదేనా ఆలయం అనగా, తాత పక్కనున్న యువకుడు, వీళ్లతో మాటలేంటి దొరా, వీరికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నాకు వదలండి దొరా అంటున్న యువకుడితో ఆవేశం తగ్గించుకో శివా అని గట్టిగా గద్దించి, ప్రాణాలు పణంగా పెట్టి ఈ ప్రాంతానికి మీరొచ్చారంటే ఏదో కారణం ఉంది, మర్యాదగా చెప్పండి, లేదా ఇక్కడే విషసర్పాల చేత కాటు వేయించి చంపుతా అని హోంకరించిన తాతతో నాగు ధైర్యంగా, నిజం తాత, మేము ఆలయానికే వచ్చాం, నమ్మకపోతే చంపు అన్న నాగు మాటలు విని తాత కొంచెం శాంతించి, సరే మీరు చెప్పేది నిజమో కాదో మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది, పదండి అంటూ తన శిష్యుడితో, శివ, ఆలయం తలుపులు తీ, వీరిని ఆలయంలోకి తీసుకువెళదాం అని అంటున్న తాత మాట విన్న యువకుడు, ఏంటిదరా, వీళ్ల మాటలు నమ్మి నువ్వు కూడా ఆలయానికి తీసుకువెళ్తానంటున్నావు, నువ్వు చెప్పింది చెయ్యి అని ఆజ్ఞాపించిన తాత మాటలకు తలూపి ఆలయం తెరిచాడు ఆ యువకుడు. వీరందర్నీ వెంటబెట్టుకుని ఆలయం లోపలికి వెళ్ళాడు తాత. సర్పవరంలో ఉన్నంత విశాలంగా లేకపోయినా ఒక మాదిరిగా ఉంది ఆ ప్రాంతం. ఆలయంలో విద్యుత్ సౌకర్యం లేదు. అక్కడక్కడ కాగడాలంటించి ఉండడం వలన వెలుతురు కనిపిస్తోంది. ఆలయ గర్భగుడి దాకా వెళ్లిన మిత్ర బృందానికి ఆలయం నమూనా కూడా సర్పవరంలాగానే ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. గర్భాలయ తలుపులు తీశాడు శివ. అక్కడ శివలింగంపై ఉన్న నాగశేషు ఆకారం అచ్చు సర్పవరంలా లాగానే ఉంది. శివుడికి నమస్కరించుకుని కళ్ళు తెరిచిన నాగు బృందానికి ఎదురుగా 10 అడుగుల నల్లని నాగు వీరినే చూస్తూ ఉంది. ఆ నాగుపాము నాగునే పరీక్షగా చూస్తున్నట్టు అనిపించింది. అందరూ భయకంపితులై చూడసాగారు. ఆ సర్పం నాగు పాదాల దగ్గరకు కాటు వేద్దామా అన్నంత వేగంగా వచ్చి నాగు పాదాలను తాకుతూ మరలా ఆలయంలోకి వెళ్ళింది. ఈ పరిణామానికి వెంకట్, వాసు, రాజులు గుండెలు దద్దరిల్లాయి. నాగు కూడా తీవ్రంగా భయపడ్డాడు. తన వంశాన్ని ఎల్లవేళలా రక్షించే శివుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు. తనని, తన స్నేహితుల్ని ఆ సర్పం ఏమీ చేయకపోవడం వల్ల స్వామికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు. ఇదంతా గమనిస్తున్న తాత ఆశ్చర్యానికి లోనయ్యాడు. పాము తన వైపు చంపడానికొస్తున్నా అంతే ధైర్యంగా ఉన్న వారిని తదేకంగా చూస్తున్నాడు. తాత మనసులో కొద్దిగా అలజడిగా ఉంది. తాత, మేము శివలింగంకు అభిషేకం చెయ్యొచ్చా అని నాగడిగాడు. తాత ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండి సరే అన్నాడు. యువకుడి వైపు చూశాడు. ఆ యువకుడు ఆలయ పరిసరాల్లో ఉన్న బావి చూపించాడు. ఆ బావిలో నీరు తోడుకున్న మిత్రులు తలపై నీళ్లు పోసుకుని భక్తితో అక్కడే ఉన్న బిందెలో నీరు తీసుకుని నాగు గర్భాలయం వైపు నడుస్తూ ఉన్నాడు. మిత్రులు కూడా అతన్ని అనుసరించారు. ఆలయం ముందే నిల్చునున్న తాత మాత్రం నాగును కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆలయంలోకి ప్రవేశించిన నాగ్ బిందితో నీళ్లు శివలింగం మీద పోస్తూ అభిషేకిస్తున్నాడు. మిత్రులు పక్కనే ఉన్నారు. ఇంతకు ముందు బయటకొచ్చిన పాము మాత్రం గర్భాలయంలో లేదు. ఇలా నాగు అభిషేకిస్తుంటే సర్పవరం ఆలయంలో గర్భగుడిలో గంటని 3 నాగుపాములెక్కి అటు ఇటు కదుపుతూ ఉండగా గంట గణగణమని మోగుతూ ఉంది. అసలు నాగుల కోనలో శివాలయం, సర్పవరంలో శివాలయం ఒకేలా ఎందుకున్నాయి? అప్పుడు దాకా బెదిరించిన తాత ఎందుకు మౌనం వహించాడు? అభిషేకం పూర్తి చేసిన నాగ్ తాతతో, అదృష్టవంతులం స్వామి, కార్తీక మాసంలో రాత్రివేళ ఇక్కడ శివుణ్ణి అభిషేకిస్తే కోరికలు తీరతాయని మా తాత తండ్రులు చెప్పగా విన్నాను. మీ దయవల్ల మా కోరిక నెరవేరింది అని కృతజ్ఞతలు తెలుపుకున్న నాగును దగ్గరకు తీసుకుని, నిజంగా నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు తాత. ఇదంతా గమనిస్తున్న శివకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు సమయం దాదాపు రాత్రి 12:30 అయింది.
ఆలయం బయటకొచ్చి అందరూ మంట చుట్టూ కూర్చున్నారు. తాత, నీ పేరేంటి అని అడిగాడు నాగు. మల్లయ్య దొర అని చెప్పాడు. నీ పేరేంటి బాబూ అని అడిగిన తాతతో నాగఫణీంద్ర అని చెప్పగానే ఒక్కసారిగా నాగువైపు చూశాడు తాత. ఈ ఆలయంలో కూడా కార్తీక మాస ఉత్సవాలు 5 రాత్రులు చేస్తారా తాత అని అడిగాడు నాగు. అవును అని సమాధానమిచ్చి, నిజంగా మీది ఏ గ్రామం బాబూ అన్నాడు తాత. వెంకటపాలెం అని సమాధానం చెప్తున్న నాగువైపు వింతగా చూస్తూ, సరే బాబు, తెల్లారేదాకా మీరిక్కడ ఉండడం క్షేమం కాదు. నాగులకోన వాసులు తెల్లవారుజామున 3 గంటల నుండే ఈ ప్రాంతానికొస్తారు. మీరు బయలుదేరండి, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు తాత. లేదు తాత, ఈరోజు ఇక్కడే ఉండి నాగులకోన గ్రామం చూసి వెళతాం అన్న నాగుతో, దానికిది సమయం కాదు బాబు, పెద్దవాణ్ణి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని బ్రతిమలాడుతున్నట్లు చెబుతున్న దొరను ఆశ్చర్యంగా చూస్తున్నాడు శివ. అసలు ఎవరు వీళ్ళు? దొర ఎందుకు వీరి పట్ల ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. ఈ ఆలయాన్ని రక్షించేది మీరేనా తాత అని అడుగుతున్న నాగుతో, బాబు, మరోసారి మనం కలవలసిన అవసరం వస్తుంది, అప్పుడు చెప్తాను అంటుండగా, ఎప్పుడు ఆ సమయం అని ప్రశ్నించిన నాగుతో, ఆ శివదేవుడే ఆ ముహూర్తం నిర్ణయిస్తాడు, మీరు త్వరగా మీ గ్రామానికి వెళ్ళండి అని తాత తొందర చేశాడు. ఇక పదండి అని లేచి వారిని నడిపిస్తూ, ఇంతకుముందు వారు ఆగిన ప్రదేశం వద్ద వదిలి జాగ్రత్తగా వెళ్ళండి, దయచేసి ఇక్కడికి వచ్చినట్లు ఎవరితో అనొద్దు అంటూ హెచ్చరింపుగా అంటూ, నాగు చేతిలో ఒక మూలిక పెట్టి, మీకు దారిలో విషసర్పాలు ఎదురైతే ఈ మూలికను వాటికి చూపండి, మీకు రక్షణ కలుగుతుంది అన్నాడు తాత. వారు తిరిగి నాగులకోనకి వెళతారేమోనని అక్కడే నిల్చున్నారు మల్లన్న తాత, శివ. నాగు మిత్ర బృందం నెమ్మదిగా సర్పవరం వైపు నడక మొదలుపెట్టారు. ఇక్కడ శివాలయం మన గ్రామంలోలాగే ఎందుకుంది? నీకిక్కడ ఆలయం ఉన్నట్టు ఎవరు చెప్పారు? అసలు నువ్వు అమెరికా నుండి ఎందుకొచ్చావు అని అడిగారు మిత్రులు. అవన్నీ మీకు త్వరలో వివరంగా చెబుతాను, దయచేసి ఇప్పుడు ఏమీ అడగద్దు అని ముందుకు నడుస్తున్న నాగ్ రహదారి మధ్యలో ఎదురుగా ఒక సర్పం ఉన్నట్లు గ్రహించి నెమ్మదిగా నడుస్తూ ఆ సర్పంకి కొంచెం దగ్గరగా వెళ్ళి మల్లన్న దొరిచ్చిన మూలిక తీసి చూపగానే ఆ సర్పం దారి వదిలి అడవిలో కలిసిపోయింది. సమయం దాదాపు 2 గంటలు కావస్తోంది. నాగ్ మరియు మిత్రులు ఈ నాగులకోనలో పాములు అనుకుంటే ఈ వింత శబ్దాలు, ఆకారాలు ఏంటి అని మనసులో భయపడుతున్నారు. శబ్దం వస్తున్న వైపు టార్చ్ ఫోకస్ వేసినా స్పష్టంగా కనపడడం లేదు. ఒక ఆకారం మాత్రం ఆ వైపు వెళుతున్నట్లు అనిపిస్తోంది. నాగ్ మనసులో గందరగోళం. నేను బయటకు రాత్రివేళ వచ్చినప్పుడల్లా నన్ను వెంటాడుతున్న ఈ ఆకారం ఎవరు? తను గ్రామంలోకి వచ్చిన రోజు కారులో ఎక్కి ఈ ప్రాంతంలోనే దిగి మాయమైన స్త్రీ గురించి ఇంకా మిత్రులకు చెప్పకపోవడమే మంచిదైంది, లేకుంటే వారు మరింత భయపడతారు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. మనం నాగులకోనకు వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆకారం కనపడింది, వచ్చేటప్పుడు కూడా ఉంది అంటున్న వెంకటతో నాగు ఆపమని సైగ చేసి నెమ్మదిగా నడవండి అంటూ జాగ్రత్తగా నడవసాగారు. ఇంకా నాగు బృందాన్ని పంపించిన దారిలోనే ఉండి ఆలోచిస్తున్న మల్లన్న దొరతో, ఎవరు వాళ్ళు? మన ఆలయానికి ఈ సమయంలో ఎందుకొచ్చారు? సర్పం వాళ్ళని ఎందుకు వదిలేసింది అని ప్రశ్నిస్తున్న శివను, శివ, ఇక మన ఆలయానికి మనం ఇలా రాత్రివేళ రక్షణగా ఉండనక్కర్లేదు, త్వరలో ఒక అద్భుతం జరగనుంది అని చెబుతున్న దొరవైపు అర్థం కాక అలాగే చూస్తున్నాడు శివ. నాగు మరియు మిత్రులు నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. దాదాపు గ్రామ పొలిమేర వరకు వచ్చారు. అక్కడికి అతి దగ్గరలోనే నాగువంశపు రాజమందిరం ఉంది. చాలా రోజుల తర్వాత మిత్రులందరూ వచ్చారు. రవి వాళ్ళింట్లో ఈరోజు పడుకుంటాను అని తండ్రితో చెప్పాడు నాగు. 9 దాటితే బయటకు రావద్దని చెప్పిన తల్లి మాటలు లెక్క చేయక ఇలా ఎందుకు దేనికోసం ప్రయత్నిస్తున్నాడు? మిత్రులంతా నెమ్మదిగా నడుస్తూ ఉండగా పెద్దగా కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు రాజమందిరం నుండే వస్తున్నాయి అని అంటున్న రవితో, మాట్లాడకండి అంటూ టార్చ్ వెలుగులో అక్కడికి దగ్గరలో కనపడిన దృశ్యం చూపించాడు నాగ్. మిత్రులందరూ ఒక్కసారిగా షాక్ తిని అటు భయంగా చూడసాగారు.